నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుని వారికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు వట్టె మనోహర్ జగ్గయ్యపేట పురపాలక సంఘం అధికారులకు, మున్సిపల్ కమిషనర్, టీపీఓ మరియు మున్సిపల్ చైర్మన్లకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కౌన్సిల్ సమావేశంలో అక్రమ లేఅవుట్ల గురించి మాట్లాడిన చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వీరు పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముడుపోయి అక్రమ లేఅవుట్లపైన రాతపూర్వక ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. పేరుకు మాత్రం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు మంచి ప్రభుత్వం, మంచి కూటమి పాలన అని చెప్పి స్టేట్మెంట్లో, పేపర్ ప్రకటనలో ఇస్తున్నారు. జగ్గయ్యపేట నాయకులు అయితే ఒక అడుగు ముందుకేసి మున్సిపల్ మంత్రి నారాయణని కలిసి ఇక్కడ జరిగే అక్రమ లేఅవుట్లను, అవినీతి కార్యక్రమాలను పూర్తిగా చేసుకుంటామని సహకరించండి అని కోరినట్లు కూడా తెలిసిందే. బల్సపడు రోడ్లో అక్రమ లేఅవుట్ల నిర్మాణం 9 మాసాల్లో 100 ఎకరాలకు పైగా అక్రమ లేఅవుట్లు వేసి జగ్గయ్యపేట పురపాలక సంఘానికి రావాల్సిన ఆస్తిని, అంటే 10% మున్సిపాలిటీకి రావాల్సినటువంటి సుమారు 10 ఎకరముల స్థలాలను 20 కోట్ల రూపాయలకు భూములు అక్రమార్కులు అమ్ముకొని బాగుపడుతుంటే చోద్యం చూస్తూ అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టు కేసులో లీగల్ చర్యలకు పూనుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, ఇట్టి ప్లాట్లను తెలుసుకోకుండా కొని అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉన్న స్థలాలను కొని ఇబ్బంది పడవద్దని జగ్గయ్యపేట ప్రజలను కోరుకుంటున్నాం.